ఇప్పుడు భగవత్పాదులు వాటిని సమగ్రంగా చూసినప్పుడు దాంట్లో ఉండేది అద్వైతమే అని చెప్పి వారికి తెలిసింది. అయితే తరువాత రామానుజాచార్యులు వచ్చినప్పుడు వారికి దాంట్లో విశిష్టాద్వైతం కనపడింది. తర్వాత ఇతర ఆచార్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ద్వైతము వాళ్ళ సిద్ధాంతాలు దాంట్లో కనపడ్డాయి. ఈ సిద్ధాంతాలన్నిట్లో చాలా సారూప్యాలు ఉన్నాయి. అందరూ భగవదారాధన మంచిదంటారు, స్వధర్మం పాటించాలి, పాపం చేయకూడదు, ఇది అందరికీ సమానమే. అయితే కొన్ని దగ్గరలో విభేదాలు ఉన్నాయి. అయితే సామాన్య మానవుడికి ఇప్పుడు ఆ పరతత్వాన్ని అనుభవించి ఏది సరియో తెలుసుకునే అవకాశము లేదు. అలాగే ఇప్పుడు పెద్ద శాస్త్రార్థాలు చేసి శాస్త్రీయమైన చర్చలు చేసి ఏది సరి అని తేల్చే పాండిత్యము లేదు. కాబట్టి సామాన్యమైన మానవుడు ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఏది సరి అయినది అని తేల్చుకోవడం ఎలాగా అనేది ఒక ప్రశ్న. ఇది రిషికేష్ ఖండే అని ఆయన అడిగింది. అంటే ఇక్కడ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు. అంటే ప్రతిపాదన చేశారు, సృష్టించలేదు, కల్పించలేదు. శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని ప్రతిపాదన చేశారు. అద్వైత తత్వం అనేది ఎప్పుడూ కూడా ద్వైత తత్వాన్నో అథవా విశిష్టాద్వైతంలో చెప్పినటువంటి విషయాలనో సర్వథాపి లేదు అని చెప్పదు. ఎప్పుడు కూడా అద్వైత తత్వం ఏం చెప్తుంది అంటే అక్కడ చెప్పినటువంటి విషయాలను కూడా తీసుకుంటుంది. కానీ అద్వైత తత్వం ఏం చెప్తోంది అని అంటే అక్కడికే ఆగడానికి వీల్లేదు, ఇంకా దానిపైన అద్వైతం అనేది ఒకటి ఉన్నది అనే దాన్ని చెప్తోంది. ఇప్పుడు ద్వైతం అనేటటువంటిది ఉండనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనంతా కూడా ద్వైతావస్థలోనే ఉన్నాం. ఇప్పుడు నేను వేరు, వీడు వేరు, ఆయన వేరు అనేటటువంటి వ్యవస్థ, ఈ వ్యవహారం ఇదంతా జరుగుతోంది అని అంటే ఇదంతా కూడా ద్వైతంలోనే జరుగుతోంది, ద్వైతావస్థలోనే ఇదంతా జరుగుతోంది. అయితే అద్వైతంలో ఏం చెప్పారు? ద్వైతం లేనే లేదు అని చెప్పలేదు, ద్వైతం ఉందనే ఉంది. కానీ ఇదే అంతిమం కాదు, దీన్నే అంతిమంగా భావించద్దు, దీనిపైన ఇంకా దీన్ని దాటుకొని వెళ్లాల్సింది ఇంకోటి ఉంది అనేదాన్ని చెప్తున్నారు అద్వైతంలో. అదేవిధంగా ఇప్పుడు విశిష్టాద్వైతంలో చెప్పినటువంటి చాలా విషయాలు కూడా అవి అద్వైతం అన్నట్టుగా సమానమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. శంకరాచార్యుల వారే తమ భాష్యంలో ఒక చోట చెప్పారు. ఏమిటి అనంటే ఈ సమానమైనటువంటి విషయాలు, అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయాలు ఇతర దర్శనాల్లోనూ చాలా ఉన్నాయి. కాబట్టి మేమేం వాట్లనేం ఖండించట్లేదు, అక్కడ ఉన్నటువంటి విషయాలు విరుద్ధంగా లేవు అనంటే మేమేం వాట్లని ఖండించము, వాట్లని మేము కూడా ఒప్పుకుంటాము. కానీ ఎక్కడైతే విరోధం వస్తోందో అక్కడ మాత్రమే మేము వాట్లని ఖండిస్తాము అని చెప్పారు. కాబట్టి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో చెప్పినటువంటి విషయాల్ని సర్వథా లేవు అని అద్వైతం చెప్పట్లేదు, ఉన్నాయి. కానీ అక్కడితోనే ఆగడానికి వీల్లేదు, అదే అంతిమం కాదు. వాటన్నిటిని కూడా దాటుకొని అంటే ఆ భగవద్ ఉపాసన, భగవద్ ఆరాధన వీటన్నిటినీ కూడా చేసి చిత్తశుద్ధిని పొంది ఆ తర్వాత ఈ అద్వైత మార్గంలో వెళ్ళడానికి, అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళి ఆ తత్వాన్ని, అద్వైత తత్వాన్ని తెలుసుకొని అద్వైత సాక్షాత్కారాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు చెప్పారు. అందులో కూడా ఇంకో విషయం ఏమిటి? శంకరాచార్యుల వారు ఎక్కడైతే సమానంగా ఉన్నాయో, విరుద్ధంగా లేవో అటువంటి వాటిని మేము కూడా తీసుకుంటాము, ఎక్కడైతే విరుద్ధంగా ఉన్నాయో అటువంటి వాటిని మేము తీసుకోము, వాటిని ఖండిస్తాము అని శంకరాచార్యుల వారు చెప్పారు అనంటే ఆ విరోధం అనేది ఎవరికి? శంకరాచార్యుల వారికి కాదు. అంటే వేరే సిద్ధాంతంలో శంకరాచార్యుల వారికి ఇది నచ్చలేదు కాబట్టి దాన్ని ఖండించారు, ఇది నచ్చింది కాబట్టి వారు తీసుకున్నారు అనంటే ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది శంకరులకి స్వైయక్తికంగా కాదు. శంకరాచార్యుల వారు ఏమన్నారు? దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అని అన్నారు. నువ్వు ఏం మాట్లాడినా కూడా అది వేద సమ్మతంగా ఉండాలి, శృతి సమ్మతమైనటువంటివి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ తత్వం అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు లౌకికంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఫలానా వ్యక్తి ఉన్నాడా అని అడిగినప్పుడు మనం చూస్తాం, కంటితో చూస్తాం, ఆయన ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నాడు అని మనం కళ్ళతో చూసేస్తాం, చెప్పేస్తాం. కానీ ఈ తత్వం అనేది ఊరికేలా ఏదో ఒకసారి అలా కళ్ళతో చూసి చెప్పేటటువంటి విషయం కాదు, ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇంత గంభీరమైనటువంటి విషయాన్ని చెప్పాలి అనంటే ఏదో ఒక మూల ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చివరికి గందరగోళమే మిగులుతుంది. కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి. ప్రమాణాలన్నిటిలోనూ కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రమాణం ఏమిటి అనంటే వేదం, శృతులు. ఆ శృతులే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రమాణాలు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా కూడా
అది శృతి సమ్మతంగా ఉండాలి. శృతి సమ్మతంగా ఉంది అనంటే అప్పుడు నేను కూడా దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను. అది గనక శృతి సమ్మతంగా లేదు అనంటే అప్పుడు నేను దాన్ని అంగీకరించేది లేదు అని శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి నువ్వు చెప్పేది సరిగ్గా ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది, అది నచ్చాల్సింది నచ్చకపోవాల్సింది నాకు కాదు, శృతికి, వేదానికి. అంటే అది వేదసమ్మతంగా ఉండాలి. వేదసమ్మతంగా ఉంది అనంటే ఒప్పుకుంటాం, లేదంటే లేదు అనేది శంకరుల యొక్క అభిప్రాయం. కాబట్టి శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే సంపూర్ణంగా వేదములన్నింటినీ కూడా చూసి అవలోకన చేసి విచారణ చేసి ఏం ప్రతిపాదించారు అనంటే ద్వైతం అనేది మామూలుగా వ్యావహారికంగా ఉండనే ఉంది, కానీ అక్కడితో ఆగడానికి వీల్లేదు. అంతిమమైనటువంటిది ఏమిటి అనంటే అద్వైత తత్వం. కాబట్టి అందరూ కూడా, అందుకే శంకరాచార్యుల వారు ఇదంతా కూడా విచారణ చేసి చివరికి ప్రతిపాదన చేసింది ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క స్వధర్మాచరణ, భగవదారాధన వీటన్నిటినీ కూడా చక్కగా చేసి, అంటే దీన్నే కర్మ మార్గం భక్తి మార్గం అని అంటారు. ఈ కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి చిత్తశుద్ధిని తెచ్చుకొని ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. జ్ఞాన మార్గంలో వెళ్ళి అక్కడ చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకొని అక్కడికి ఈ జీవితాన్ని, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఈ కర్మ మార్గం మరియు భక్తి మార్గం, అదేవిధంగా జ్ఞాన మార్గం అని 3 మార్గాల్ని మన శాస్త్రముల్లో ఉపనిషత్తుల్లో వీటన్నిటిలో కూడా చెప్పారు. వాటిలోనే శంకరాచార్యులు వారు కూడా ప్రతిపాదన చేశారు. అక్కడికి 3 మార్గాలు: కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. మళ్ళీ ఈ 3 మార్గాల్లోనూ జ్ఞాన మార్గం అనేది చివరిది. దానికంటే ముందు కర్మ మార్గం మరియు భక్తి మార్గం. కర్మ మార్గం అనంటే మనకి చెప్పబడినటువంటి స్వధర్మాన్ని ఆచరించడం, స్వధర్మంలో చెప్పబడినటువంటి కర్మలన్నింటినీ కూడా చేయడం, అది ధర్మ మార్గం అని అంటే. అదే కర్మ మార్గం అని అంటే. భక్తి మార్గం అనంటే ఆ భగవంతుణ్ణి ఆరాధించడం అనేది భక్తి మార్గం. ఈ రెండింటినీ చేయగా 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 ఏమవుతుంది అనంటే మనకి విశేషమైనటువంటి యోగ్యత వస్తుంది. ఆ యోగ్యత వచ్చినప్పుడు జ్ఞాన మార్గంలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాక మన జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత ఆ మోక్షాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ విధంగా వీటన్నిటికీ కూడా సమన్వయం చేసుకొని అవిరుద్ధమైనటువంటి ఏ దర్శనమైనా సరే, ఏదైనా ద్వైతమైనా అద్వైతమైనా విశిష్టాద్వైతమైనా ఏమైనా సరే, శంకరులు చెప్పింది ఏమిటి అనంటే ఏం చెప్పినా కూడా అది వేదసమ్మతంగా ఉండాలి. వేదసమ్మతమైనటువంటి విషయం ఏదైనా సరే మేము తీసుకుంటాం, అది ఎక్కడున్నా సరే మేము తీసుకుంటాం. వేదసమ్మతంగా లేదు అనంటే దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. సరే, ఇది శాస్త్రముల్లో ఉండేటటువంటి చర్చ. యథావత ఇప్పుడు జనాలకు కావాల్సినటువంటిది ఏమిటి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన యొక్క స్వధర్మంలో పరంపరగా వచ్చినటువంటి కర్మలని నిష్కామంగా ఆచరిస్తూ భగవంతుడి యందు అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తుల్ని కలిగి విశేషంగా యథాశక్తి భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు ఈ కర్మ మార్గంలోనూ భక్తి మార్గంలోనూ మనం వెళ్ళగలిగిన వాళ్ళు అవుతాం. తద్వారా మనం చిత్తశుద్ధిని పొందుతాం. ఆ తర్వాత మనం జ్ఞాన మార్గంలో వెళ్ళి మోక్షాన్ని పొందగలుగుతాం. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం.